మీకు కాబోయే స్పౌస్ ఎలా ఉండబోతున్నారు తెలుసుకుందామా. సో అంటే స్పౌస్ అంటే ఓన్లీ భర్తే కాదు భార్య కూడా, భార్య కాదు భర్త కూడా. సో మీరు ఒకవేళ అబ్బాయి చూస్తుంటే మీ భార్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం, కాబోయే భార్య. మీ అమ్మాయి చూస్తుంటే మీ కాబోయే భర్త ఎలా ఉన్నాడో తెలుసుకుందాము, సరేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రెజొనేట్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఎంతవరకు రెజొనేట్ అవుతుందో అంతవరకు యాక్సెప్ట్ చేసి మిగతా రెస్టింగ్ పీస్ చేయండి. ఓకే, కాబోయే హస్బెండ్ యొక్క క్వాలిటీస్, హస్బెండే కాదు వైఫ్ యొక్క క్వాలిటీస్. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా, పాస్ట్లో చాలా మీకు కాబోయే స్పౌస్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో, పాస్ట్లో చాలా హర్ట్స్ జరిగాయి, చాలా బాధపడ్డాడు అన్ని రకాలుగా, ఫ్యామిలీ తరపు నుంచి లేకపోతే లవ్ కెరీర్ తరపు నుంచి ఇలాగ చాలా హర్ట్ అనేది జరిగింది. ఆ జరగడం వల్ల ఇప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మే పొజిషన్లో అయితే మీ వ్యక్తి లేడు ప్రజెంట్. సో ఏదైనా కూడా తను టెస్ట్ చేస్తాడు దాన్ని. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత ఇది జెన్యున్గా ఉంటేనే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే వ్యక్తి మాట. సో ఏదైనా ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉంటారు, ఎనర్జీస్ బేసిక్ కదా. అమ్మాయి అయితే చాలా లవ్ ఎఫెక్షన్ చూపిస్తుందండి, అబ్బాయి అయినా కూడా అంతే లవ్ ఎఫెక్షన్ చూపిస్తారు. మీరు ఎంత ఇస్తే అంతే ఇవ్వాలనుకుంటారు. సో పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇచ్చారు కదా, ఏదైతే ఏంటి నా మార్గంలో నీ జరగాలి, రిలేషన్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా సరే. మీ యొక్క పర్సన్ యొక్క క్వాలిటీస్ ఏంటంటే, ఈ రిలేషన్షిప్ నేను అనుకున్నట్లు జరగాలి, కొంచెం ఈగోయిస్టిక్ ప్రవర్తన ఉంటుంది, ఆధారం కలిగిన వ్యక్తి అంటే అధికారము పవరు నా చేతిలో ఉండాలి, ఈ రిలేషన్షిప్ కానీ ఈ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ నా చేతిలోనే ఉండాలనే ఆలోచనలు ఉంటాడు. నెక్స్ట్ వచ్చి చాలా లాయల్గా ఉంటాడు. ఉంటే మాత్రం ఒక్కసారి కమిట్ అవుతే మీకు వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో కమిట్ అయితే మాత్రము తను లాయల్గా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తారు. ఎనర్జీస్ బేసిక్ కదా, లాయల్ ఉండడానికి ట్రై చేస్తారు. ఇలా మీతో కమిట్ అవ్వడానికి ముందు లేకపోతే మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీతో కొద్దిగా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఇంకా మీరు వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, జెన్యున్గా మీరు ఉంటున్నారు అన్నప్పుడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు. అలా ఉంటుందన్నమాట. సో ఎస్, తను మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతాడు. నెక్స్ట్ వచ్చి తను మాట్లాడే ప్రతి మాటను హీలింగ్ ప్రాసెస్లో ఉంటుంది, అంటే చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు. ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా దూరంలో ఉంటారండి, మీకు నియర్ బై ఉండరు, ట్రావెలింగ్ చేసి రావాలి మీ వద్దకు రావాలంటే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు చూసారా, మీతో పరిచయం అయినప్పుడు ఒక పేజ్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటారు. మీతో పరిచయం అయిన తర్వాత తను ఒక ఎంపరర్ అంటే ఒక అధికారం కలిగిన ఒక మెచ్యూర్ వేలో బిహేవ్ చేస్తారు. అంత డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మీకే విసుగొస్తుంది, అసలు ఏంటి తను ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉంది అని. ఎప్పుడు చూసినా తన మాట నెగ్గాలనిపిస్తుంది, తన మాటలోనే చేయాలనిపిస్తుంది ఏంటని. అసలు నా పైన ప్రేమ ఉందా లేదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి ఏమైనా దాస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే మీ యొక్క పర్సన్ చూడడానికి ఎలా ఉంటారు, మీకు పరిచయం అయ్యే ముందు ఇతను కానీ ఏమే కానీ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారండి. అంటే పాస్ట్లో ఏదో పెద్ద గొడవ కానీ పెద్దగా ఏదైనా లేకపోతే భయంకరమైన వాన్స్ కానీ జరిగి ఉంటే ఆ బాధను దిగమింగుకొని తను మలుచుకొని తనలో ఉన్న ఆ పాతనంతా తీసివేసి కొత్తగా పరిచయం అవుతాడు. మీతో ఫస్ట్ ఒక స్మాల్ కన్వర్జేషన్ జరుగుతుంది, చిన్నగా కన్వర్జేషన్ కూడా స్మూత్గా చాలా సాఫ్ట్గా జరుగుతుంది. అబ్బాయి చూడడానికి అయితే కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంటాడు, కొద్దిగా హైట్ అయితే మీడియం హైట్ అండి. కొంతమందికి అయితే మీడియం హైట్, కొంతమందికి అయితే అబ్బాయి మ్యాక్సిమం మీకు పరిచయం అయ్యే వ్యక్తి గడ్డం ఉండదు, లైట్గా గడ్డం ఉంటుంది, అది ఉన్నా కూడా. సో మీతో రొమాంటిక్గా లైట్గా చాట్ చేస్తారు, మిమ్మల్ని హర్ట్ చేయాలని అనుకోడు. ఎంత కోపం వచ్చినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అమ్మాయి అయితే లాంగ్ హెయిర్ ఉంటుంది, మీడియం హెయిర్ ఉంటుంది. అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్ వచ్చి కొద్దిగా వెస్ట్రన్ వేలో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఏమో ట్రెడిషనల్లో
ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు కొంతమందికి. వీళ్ళు మీకు పరిచయం అయ్యే టైంకి చాలా వరకు ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి మీ ఇద్దరు కూడా ఎక్కువ ఈవినింగ్ టైంలో చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎర్లీ మార్నింగ్. ఇంకా మధ్యలో ఎక్కువ చాట్ చేసుకునే అవకాశం చాలామందికి ఉండదండి. సాఫ్ట్ హార్టెడ్. ఎక్కువగా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ప్రతిఫలం పొందుకుంటామా లేదని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఓకే, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ నాకు వస్తుందా లేదని ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ అనేవాళ్ళు. మీ పర్సన్కి ఎక్కువగా డ్రెస్సులు అంటే బాగా పిచ్చి. ఫీమేల్ అయినా మేల్ అయినా కొంచెం స్టైల్గా ఉండడము, కొంచెంగా ఏంటంటే ఒక అట్రాక్టివ్ వేలో ఉండడం అంటే ఇష్టం. అట్రాక్టివ్ వేలో ఉండడం అంటే చాలా ఇష్టము. తను ఎవరితోనైనా ఫ్లర్ట్ చేస్తుంటగా, ఫ్లర్ట్ చేసినా కూడా సీరియస్ అవ్వరు. జస్ట్ లైట్ ఫ్లర్టింగ్ ఉంటుందన్నమాట. ఫ్లర్ట్ చేసినప్పుడు చాలామంది నిజంగా లవ్ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే ఈ వ్యక్తిని చూడగానే వచ్చేస్తుంది. కానీ తర్వాత మళ్ళీ డిస్టెన్స్ తీసుకొని ఒక ఫ్రెండ్లీ వేలో చాట్ చేస్తారు. అంటే తన మనసులో ఏమున్నదో చెప్పలేరనమాట. మీ పర్సన్‌కి ఎక్కువగా ఇక్కడ కార్డ్స్‌లో కనిపించే రెడ్ బాగా ఇష్టం కలరు రెడ్. నెక్స్ట్ వచ్చి ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి తనకి యెల్లో కలర్ అనే ఇష్టం బాగా. ఎవరు వస్తారో వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదండి. అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా బయటకైతే ఓవర్‌గా చెప్పేయరు. ఎంతవరకు కంట్రోల్‌లో ఉండాలో అంతవరకు ఉంటారు. ట్రావెలింగ్ అంటే భలే ఇష్టము మీ పర్సన్‌కి అయితే. ట్రావెల్ చేయాలి, లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి మీ పర్సన్ యొక్క స్కార్పియో అయ్యుండొచ్చు. రాశులు అయ్యుండొచ్చు అంటున్నాను, నిజమే అయితే కాదు. ఎర్త్ సైన్, వాటర్ సైను. సో ఉండొచ్చు. లియో అయ్యుండొచ్చు కొంతమందికి. అక్వేరిస్ సైన్ వల్ల ఉండొచ్చు. సో వీళ్ళు ఎక్కువ సోషల్ గ్యాదరింగ్‌లో ఎక్కువగా ఉంటారండి. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలన్నా, ఫన్ చేయాలని బాగా ఇష్టపడతాడు. 4 గోడల మధ్యలో ముగ్గిపోయి నలిగిపోవాలని అయితే ఆలోచన అయితే ఉండదు. అంటే ఎక్కువగా జాయ్‌ఫుల్‌గా, ఎంజాయ్‌మెంట్‌గా ఉండాలని ఆలోచిస్తారు. ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్‌గా ఉండాలి. అంటే ఎక్కువగా బంధించినట్లు రెస్ట్రిక్షన్స్ పెడితే మాత్రము ఓకే, ఈ రిలేషన్‌షిప్ నాకు వర్కౌట్ అవ్వదు అన్న ఫీలింగ్‌లో వచ్చేస్తారనమాట. ఆ విధంగా ఉంటారు. అమ్మాయికైతే ఇక్కడ బుగ్గ పైన ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుందండి. అలాగే తలపైన అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ తల మీద ఒక కుట్లు, అంటే యాక్సిడెంట్ అయితే కుడతారు కదా, స్టిచ్చెస్ ఉంటాయి. కొంతమందికి, అందరికి కాదు, అందరికి ఇది వర్తించదు, కొంతమందికి. మీ పర్సన్ ఎక్కువ కూర్చునే బదులు ఎక్కువ నిల్చుంటాడు. ఇక్కడ కార్డ్స్ అన్ని కూర్చునే దానికన్నా నిల్చునేవి ఎక్కువ. కొన్ని ఏంటంటే ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండడు, నిల్చున్న పొజిషన్ ఉంటాడు. నేను జాబ్ గురించి చెప్పట్లేదు. అంటే ఇప్పుడు కొంతమంది కంటిన్యూగా కూర్చొని సెల్ పట్టుకొని ఉంటారు, కొంతమంది కంటిన్యూగా కూర్చొనే ఉంటారు. కానీ అలా కాదు, మీ పర్సన్ ఎక్కువగా నిల్చొని ఉంటారు. మీ పర్సన్కి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే వన్ మోర్ కార్డ్. అసలు మీ పర్సన్ వన్ మోర్ కార్డ్ చెప్పిన ట్రావెలింగ్ అంటే భలే ఇష్టం మీ పర్సన్కి. కార్ చూడగానే ఇందాక అర్థమైపోయింది. కొన్ని చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, లేకపోతే టాక్సిక్ ప్యాటర్న్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి మీ పర్సన్ ఎక్కువ ఓవర్గా తను ప్రొటెక్ట్ చేసుకునే ఎక్కువ ఉంటుంది. అంటే ఓవర్ షేరింగ్ ఉండదు. తను హర్ట్ అవ్వకుండా ఎక్కువగా తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. టాక్సిక్ ప్యాటర్న్ అయితే ఉందండి. డెవిల్ వచ్చింది కదా, సారీ. టాక్సిక్ ప్యాటర్న్ అయితే ఉంది ఈ పర్సన్కి. చిన్న లైట్ ఆల్కహాల్, సిగరెట్, లేకపోతే కొద్దిగా అలాంటి అలవాటు లైట్గా అకేషనల్గా తాగే అలవాట్లు అయితే కొంతమందికి ఉంది. ఎలాంటి జాబ్ చేస్తాడు?
మీ పర్సన్ ఎవరో గాని చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తులు. నెక్స్ట్ వచ్చి ఇండివిడ్యువల్‌గా ఉండాలంటే చాలా ఇష్టం. జాబ్ కూడా మంచి జాబ్ అండి. నేను 1,00,000, 10,00,000, 20,00,000 అని చెప్పను గానీ, తనకున్నంత వరకైతే ఫ్యామిలీని బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి మీ పర్సన్‌కి. యెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ బావుంటది. రిలేషన్‌షిప్‌ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు బాగా తనకి. సారీ. నెక్స్ట్ వచ్చి షార్ప్ మైండ్, ప్రాక్టికల్ మైండ్, కోపిష్టి కూడా కొద్దిగా. నెక్స్ట్ వచ్చి ఫ్రీడమ్ బాగా కోరుకుంటారు. ఇప్పుడు తను జాబ్ చేసిందుకు కూడా కమ్యూనికేషన్ బేసిక్ మీద జాబ్ ఉంటుంది. అలాగే మంచి శాలరీ ఉంటుంది. ఆ శాలరీలోనే కొద్దిగా తనకు స్పెండ్ చేసుకుంటారు మనీ మాత్రం స్పెండ్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ బేసిక్ మీద జాబ్ ఉంటుంది. కొంతమందికి ఈ జాబ్ ఎలా ఉంటుందంటే 1 మంత్‌లో కనీసం ఒక 10 డేస్, 5 డేస్, 15 డేస్ ఇలాగా రెస్ట్ తీసుకునే జాబ్స్ ఉంటాయన్నమాట. అవి ఎలాంటి జాబ్‌లో మరి? కంటిన్యూగా వెళ్ళే జాబ్స్ కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఇంట్లోనే చేసుకునే జాబ్స్. చెప్పాను కదండీ! మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్, ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు. చాలా హార్డ్ వర్కరు. వర్క్ చేస్తే మాత్రము ఎక్సలెంట్ వర్క్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్ ఉంటది. ఇక్కడ నాకు కనిపిస్తుందంటే కొంతమందికి ఆఫీస్‌లో తిను హెడ్ అయ్యుండొచ్చు. కొంతమందికి ఆఫీస్‌లో వీళ్ళకంటూ ఒక సెపరేట్ బ్యాచ్ ఉండొచ్చు. సో, ఎలాంటివో నాకు తెలీదు. సో, ఎమోషన్స్ ఉంటాయి కానీ ఎమోషన్స్ షో ఆఫ్ చేయరు. ఎక్కువ గెడ్డం ఉండదు. అమ్మాయి చూడడానికి అందంగానే ఉంటుంది. చామంచాయలు కొంతమంది మరీ ఫేర్‌గా ఉండరు. రాబోయే పర్సన్ యొక్క క్వాలిటీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా తప్పకుండా చేయండి. లాస్ట్ 1 మోర్ కార్డ్. ఈ పర్సన్ ఎప్పుడు మీకు పరిచయం అవుతాడో తెలుసుకుందామా? సడన్‌గా మీకు మీట్ అవుతారు. సడన్‌గా కమ్యూనికేషన్ రావడమో, లేకపోతే సడన్‌గా మీట్ అవ్వడమో సడన్‌గా జరుగుతుందండి. సడన్‌గా మీట్ అవ్వడం సడన్‌గా జరుగుతుంది. కొంతమందికైతే ఇది ఆఫీస్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఫ్యామిలీ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఆన్లైన్ చాటింగ్, 6 ఆఫ్ వ్యాండ్స్ ఆన్లైన్ చాటింగ్ ఉంటుంది. కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్. బాగా ప్రాక్టికల్ మనీ మైండ్ సెట్. కొంతమందికి బాగా ప్రాక్టికల్ మైండ్ సెట్, కొంచెం సెల్ఫిష్ ఉంటారు. సో, సడన్‌గా మీ ఇద్దరు పరిచయం అవుతారు. సడన్‌గా అది ఎలాగైనా అవ్వండి, ఒక అద్భుతం అనుకోండి. సడన్‌గా పరిచయం అవుతారు. కాబోయే హస్బెండ్, కాబోయే వైఫ్ క్వాలిటీస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ.